అందరికీ నమస్కారం. నేను మీ రోహిత్ శర్మ, ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబులరీ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాల్టి రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన విఎంఆర్ సార్ ఆధ్వర్యంలో ఇవాళ మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్లో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దాదాపు 70కి పైగా ఔత్సాహిక యువతీ యువకులు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని వారు రక్తదానం చేసి సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలను కూడా పొందడం జరిగింది. మన విఎంఆర్ లాజిక్స్, విఎంఆర్ సార్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా దాతృత్వ కార్యక్రమాలు మున్ముందు చేపట్టడానికి ఇదొక గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి విద్యార్థులు, ఎవరైతే యూట్యూబ్లో మన నిన్నటి వీడియోని చూసి వెళ్ళారో వాళ్ళు, అలా కాకుండా మీ స్నేహితులకి చెప్పి మీ సన్నిహితుల్ని పంపించిన వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మన విఎంఆర్ లాజిక్స్ తరపున ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం. కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక ఇవాల్టి మొట్టమొదటి ఈవెంట్ చూస్తే 5 అక్టోబర్ 5వ తేదీ మనకి ప్రపంచ టీచర్ల దినోత్సవం లేదా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. మరి ఈ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం దీనికి మన జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంకి ఒక తేడా ఉంది. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం మనకి సెప్టెంబర్ 5, అదే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5, సరిగ్గా ఒక మాసం తేడా. అంటే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మనకి మన భారతదేశానికి 2 సార్లు రాష్ట్రపతిగా చేసి, 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేసి, ఒకసారి రాష్ట్రపతిగా చేసినటువంటి మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశంలోనే మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీతలు ముగ్గురైతే ఆ ముగ్గురిలో ఒకళ్ళైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సంబంధించినటువంటి పుట్టినరోజు. ఎందుకంటే ఆయన ఒక టీచర్గా అత్యంత పేరు ప్రఖ్యాతలు పొంది, ఆయన వెళ్తున్న బగ్గీకి గుర్రాలని తీసేసి విద్యార్థులే ఆ బగ్గీని లాక్కొని వెళ్ళారు అంటే ఆయన తన శిక్షణ కాలంలో, ఆయన ఇచ్చే శిక్షణ, ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలో ఎంత గొప్పగా ఉండేవాడో మనం ఊహించవచ్చు. ఇక ఈ సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. అంటే విద్యాశాఖ యొక్క రికవరీ. ఎందుకు? కోవిడ్-19 వల్ల ఆన్లైన్ క్లాసులు లేదా ఇతరత్ర పేర్ల వల్ల ఏమైంది? కోవిడ్-19లో మనకి ఈ మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ సమూలంగా మార్పులకు గురైంది. రెండోది, చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా గాలి పట్టేసి విద్యకి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి విద్యాభ్యాసం లేదా విద్యాశాఖ, ఎడ్యుకేషన్ అనేది కోలుకోవాలి అంటే, విద్యారంగం కోలుకోవాలి అంటే దానికి అత్యంత ముఖ్యమైన వారు ఎవరు అంటే టీచర్లే అనే ఉద్దేశంతో చెప్పినటువంటిది ఇది. కాబట్టి ఉపాధ్యాయులే విద్యారంగం కోలుకోవడానికి గుండె చప్పుడు వంటి వారు లేదా గుండె వంటి వారు అని చెప్తోంది వరల్డ్ టీచర్స్ డే. ఎప్పుడు జరుగుతుంది అంటే 5 అక్టోబర్. ఇక నెక్స్ట్, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు లేదా విశ్వ అంతరిక్ష వారోత్సవాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వ అంతరిక్ష వారోత్సవాలు 4 నుంచి 10 అక్టోబర్ జరగబోతున్నాయి. ఇక ఈ అంతరిక్ష వారోత్సవాల యొక్క థీమ్ ఏంటి అంటే విమెన్ ఇన్ స్పేస్. మరి ముందుగా మనకు వచ్చే సందేహం, ఈ అంతరిక్ష వారోత్సవాలు ఈ వారంలోనే జరగడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటి మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్, అంటే
ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉన్నాయో వాటిలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పూత్నిక్ అనేటటువంటి నౌక ద్వారా రష్యా దేశం స్పూత్నిక్ అనే నౌక ద్వారా మనకి మొట్టమొదటిసారి అక్టోబర్ 4వ తారీఖున ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఆ తేదీని మనకి అక్టోబర్ 4వ తేదీన ఏదైతే ప్రయోగం జరిగిందో దాన్ని మరలా గుర్తు చేసుకునే విధంగా అదే మనకి ఏం జరుగుతోంది ఇప్పుడు అంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల రూపంలో మనం వాటినే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మరి ఈ సంవత్సరం ఈ వారోత్సవాల యొక్క ముఖ్యమైన అంశం లేదా థీమ్ ఏంటి అనేటటువంటి డౌట్ మనకొస్తే ఈ సంవత్సరం మనకున్న థీమ్ ఏంటి అంటే విమెన్ ఇన్ స్పేస్, అంటే అంతరిక్షంలో మహిళలు. మనకి అత్యంత తక్కువ నెంబర్లోనే మనకి అంతరిక్షంలో మహిళలు వెళ్ళడం అనేది జరిగింది. మరి ఆ తక్కువ నెంబర్లోనే మనం ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మహిళలే ఇప్పుడు మనకి ప్రపంచంలో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా రికార్డులో ఉన్నది ఎవరు అంటే మహిళలే. అంటే మహిళలు అంతరిక్ష రంగంలో అన్ని గొప్ప విషయాల్ని ఆల్రెడీ సాధించి ఉన్నారు అంతరిక్షంలో. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మహిళలే మహారాణులు అంతరిక్ష రంగంలో కావచ్చు, ఏ రంగంలో కావచ్చు. కాబట్టి ఉన్నవారితో పాటు మరింత మందిని ఇంకా పెంపొందించడం కోసం, వారి సంఖ్యని మరింత ఎక్కువ చేయడం కోసం మనకి ఏం జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏదైనా ఉందంటే అది రష్యా దేశానికి చెందిన స్పూత్నిక్ అనేటటువంటి నౌక ద్వారా. ఏ దేశం? రష్యా. ఏ నౌక? స్పూత్నిక్. 4th అక్టోబర్ 1957 మన స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకి వాళ్ళు ఏం చేశారు? ఏకం పంపించేశారు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన దానిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఉమెన్ ఇన్ స్పేస్ అనేది దీని యొక్క థీమ్. ఇక నెక్స్ట్ నోబెల్ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. మనకి తెలుసు 1895 1895 అనే సంవత్సరం నుంచి ఈ యొక్క పురస్కారాలు మనకి వార్తల్లో నిలుస్తున్నాయి. అంటే స్థాపన అనేది మనకి 1895లో జరిగితే 1901లో మొదటి అవార్డుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం మనకేంటి అంటే ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అనేక రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఇవ్వడం మొట్టమొదట మెడిసిన్, ఫిజియాలజీ లేదా లైఫ్ సైన్సెస్, బయాలజీ అని కూడా దీన్నే అంటాం. కాబట్టి ఈ మెడిసిన్, ఫిజియాలజీ లేదా లైఫ్ సైన్సెస్ రంగంలో డేవిడ్ జూలియస్ మరియు ఆర్డెమ్ పటపౌటియన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఈ సంవత్సరం ఈ పురస్కారం లభించడం జరిగింది. మరి వీరు ఏం సాధించారని ఈ సంవత్సరం వీరికి పురస్కారం లభించడం జరిగింది అంటే టెంపరేచర్ మరియు టచ్. టెంపరేచర్ అంటే మనకేంటి? ఏదైతే మనకి వేడి లేదా చల్లదనం దాన్ని మనం టెంపరేచర్లో మెజర్ చేస్తాం. ద రిలేటివ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. మరియు స్పర్శ, ఏదైతే వెచ్చదనం మరియు స్పర్శ అనేటటువంటివి మన శరీరానికి తగులుతూ ఉంటాయో వాటిని ఎటువంటి రకాలైన శరీరంలో ఉన్నటువంటి నరాలు వాటిని గ్రహించి ఆ యొక్క సమాచారాన్ని మన మెదడుకి
ట్రాన్స్పోర్ట్ చేస్తాయి లేదంటే మెదడుకి చేరవేస్తాయి అనేటటువంటిది వీరు డిస్కవర్ చేయడం జరిగింది, వీరు కనుగొనడం జరిగింది. అంటే మన శరీరంలో ఎక్కడైతే ఉష్ణోగ్రత భేదాలు లేదంటే స్పర్శ లాంటి ఏవైతే ఉంటాయో ఎక్స్టర్నల్గా వచ్చి మనం ఫీల్ అయ్యేవి, మన శరీరంలో ఉన్నటువంటి మన చర్మం ఫీల్ అయ్యే వాటికి రిసెప్టర్స్ ఎక్కడుంటాయి అంటే వాటిని రిసీవ్ చేసుకునేవి ఆ కణాలు ఎక్కడుంటాయి, ఆ కణాల నుంచి మెదడు వరకు ఆ సిగ్నల్ ఎలా వెళ్తుంది అనేటటువంటిది వీళ్ళు మొట్టమొదటిసారి డీకోడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ 2021 డేవిడ్ జూలియస్ ఆర్డెమ్ పెటపోటియన్ అనే ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మన భారతదేశానికి ప్రస్తుతం లోక్సభ స్పీకర్, భారతదేశ ప్రస్తుత లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు. ఎవరండి? ఓం బిర్లా గారు. G20 స్పీకర్ల సదస్సు రోమ్లో జరగబోతోంది. ఇటలీ రాజధాని రోమ్లో G20 దేశాల యొక్క పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనడం కోసం వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా వార్తల్లో నిలిచిన అంశం ఏంటి అంటే G20 దేశాల యొక్క స్పీకర్ల పార్లమెంట్ల స్పీకర్ల సదస్సు మరియు దానికి భారతదేశం తరపున 8 మంది పార్లమెంటరీ డెలిగేషన్ వెళ్ళింది. అంటే 8 మందితో ఒక బృందం, 8 మంది సభ్యులు గల బృందం. ఈ బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి హరివంశ్ నారాయణ్ గారు కూడా ఉండడం జరిగింది. కాబట్టి హరివంశ్ గారు ఎవరు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభకు చైర్మన్గా మనకి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటే మనకి హరివంశ్ నారాయణ్ గారు డిప్యూటీ చైర్ లేదా డిప్యూటీ స్పీకర్గా రాజ్యసభగా ఉన్నారు. ఆయన కూడా ఈ 8 మంది సభ్యుల బృందంలో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. కాబట్టి ఇదొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి G20 దేశాలు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఇక భారత్ కూడా గతంలో G20 యొక్క శిఖరాగ్ర సదస్సు భవిష్యత్తులో మేము హోల్డ్ చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. ఇక G20 దేశాల్లో మనకి యూరోపియన్ యూనియన్ అలాగే 19 దేశాలు ఉంటాయి. 19 దేశాల పాటు ఒక దేశ సమూహం, అదే యూరోపియన్ యూనియన్, దేశాల యొక్క సమూహమైన యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో మనకి ఉంటుంది. కాబట్టి ఈ G20 తరచుగా మనకు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు అస్సాం రాష్ట్రంలోనే అతిపెద్ద పౌర అవార్డులు, మనకి భారతదేశంలోనే పద్మ అవార్డులు మరియు భారతరత్న, పద్మ అవార్డులు, భారతరత్న, ఇవి మనకి పౌర అవార్డులు. అంటే భారతదేశం యొక్క సిటిజన్స్ అందరికీ మనం ఇచ్చేటటువంటి అవార్డులు. మరి ఈ పౌర అవార్డులలో అస్సాం గతంలో ఎప్పటి నుంచో మనకి లోకప్రియ గోపీనాథ్ బార్డోలి ఆ రాష్ట్రానికే తలమానికంగా నిలిచినటువంటి వ్యక్తి. అందుకే మనకి గౌహతి ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు మీదే ఉండడం జరిగింది. గౌహతి ఎయిర్పోర్ట్ కూడా మనకి లోకప్రియ గోపీనాథ్ బార్డోలి అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరుతోనే ఉంటుంది. అటువంటి గోపీనాథ్ బార్డోలి గారి పేరు మీద జాతీయ సమైక్యత మరియు సమగ్రత, జాతీయ స్థాయిలో తాము దేశం కోసం ఎన్నో చేసి జాతీయ సమగ్రత సమైక్యత కోసం పాటుపడినటువంటి వ్యక్తులకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వెంకయ్య నాయుడు గారు భారతదేశ ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న వెంకయ్య నాయుడు గారు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డులు ఎవరికి ఇచ్చారు అంటే కస్తూరిబా గాంధీ జాతీయ మెమోరియల్ ట్రస్ట్కు, అదేవిధంగా అస్సాం రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఒక రచయిత అయినటువంటి నిరోధ్ కుమార్ బరువా మరియు షిల్లాంగ్ ఛాంబర్ కాయిర్ అనేటటువంటి సంస్థ, ఈ ముగ్గురికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే మనకి అస్సాం రాష్ట్రం
పద్మ అవార్డుల వంటివే అస్సాం రాష్ట్రంలో కూడా తీసుకురావడం జరిగింది. అవేమిటి అంటే అసోం రత్న, అసోం విభూషణ్, పద్మ విభూషణ్ లాగా అసోం విభూషణ్, అసోం భూషణ్ మరియు అసోం శ్రీ. అంటే పద్మ అవార్డులు పద్మ విభూషణ్ అసోం విభూషణ్ అయింది, పద్మభూషణ్ అసోం భూషణ్ అయింది, పద్మశ్రీ అసోం శ్రీ అయింది, ఇక భారతరత్న అసోం రత్న అయింది. ఇటువంటి అవార్డులు కూడా అనేకమైనటువంటివి తీసుకురావడం జరిగింది. అలాగే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. హిమంత బిశ్వ శర్మ ఎవరైతే మనకి అసోం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న భాజపా నాయకులు హిమంత బిశ్వ శర్మ తరచుగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మనకి వార్తల్లో నిలవడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ ఈవెంట్ చూస్తే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలలకు సంబంధించి మనకి భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ని అనుసరించి భారతదేశంలో కూడా చిత్తడి నేలలు అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా మీరు వెట్లాండ్స్ అనే పదాన్ని గనక చూసినట్లయితే ఖచ్చితంగా మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన పదం అక్కడ చిత్తడి నేలలు. మరి ప్రస్తుతం ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ చిత్తడి నేలలకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం కోసం గాంధీ జయంతి నాడు ఇండియన్ వెట్లాండ్స్.in అనేటటువంటి వెబ్సైట్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది కూడా దేనిలో భాగం అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి సమాచారం ఏంటి, వాటికి సంబంధించిన సమగ్రమైనటువంటి అధ్యయనం ఇండియన్ వెట్లాండ్స్.in అనేటటువంటి వెబ్ పోర్టల్లో లభిస్తుంది అని ఆ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసిన భూపేందర్ యాదవ్ మన భారతదేశం యొక్క పర్యావరణ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MAFCC అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే పర్యావరణం, అదేవిధంగా అడవులు మరియు క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు. ఈ మూడిటిని కలిపి ఒకటే మంత్రిత్వ శాఖ పర్యావరణ శాఖ అని పిలుస్తాం. దానికి మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఇండియన్ వెట్లాండ్స్.in అనేటటువంటి వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. ఇక డురండ్ కప్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనటువంటి ఫుట్బాల్ కప్. ఆసియాలోనే అత్యంత పురాతన ఫుట్బాల్ కప్ ఏది అంటే మనకి డురండ్ కప్. తరచుగా SSC, రైల్వేస్ అన్ని పరీక్షల్లో వస్తుంది. డురండ్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. మరి డురండ్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అంటే ఫుట్బాల్. మరి ఫుట్బాల్ క్రీడలో గోవా జట్టు తమ మొట్టమొదటి డురండ్ కప్ను గెలుచుకుంది. ప్రస్తుతం 130వ అంకం డురండ్ కప్ జరుగుతూ ఉంటే తమ మొట్టమొదటి డురండ్ కప్ ఫుట్బాల్ ట్రోఫీని గోవా రాష్ట్రం మొదటిసారి గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ డురండ్ కప్ ఫుట్బాల్ ట్రోఫీ అనేది మనకి వివేకానంద యువ భారతి క్రీడాంగన్ కోల్కతా అంటే కోల్కతా నగరంలో జరిగింది. సో ఇక్కడ మనకి 3 ముఖ్యమైన విషయాలు. 130వ డ్యూరండ్ కప్ FC గోవా అనే సంస్థ గెలిచింది. ఇది మొత్తం కోల్కతాలో జరిగింది అంతే. డ్యూరండ్ కప్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనటువంటి ఫుట్బాల్ కప్గా పేరు ప్రతిష్టాపనలు తెచ్చుకుంది.
ఇక భారతదేశం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పీయూష్ గోయల్ గారు అక్కడ ఉన్నారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అక్కడే ఉన్నారు. ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఇందులో పాల్గొన్నారు. ఇక అక్టోబర్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31వ తారీఖు వరకు జరిగే వరల్డ్ ఎక్స్పో 2020 అక్కడ డేట్ చూడండి 2028. నిజానికి ఈ ప్రపంచవ్యాప్త ఎగ్జిబిషన్ 2020లోనే జరగాల్సి ఉంది, కానీ 2021వ సంవత్సరానికి గాను ఈ యొక్క దుబాయ్ ఎక్స్పో అనేటటువంటిది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. మరి ఈ 2021 దుబాయ్ ఎక్స్పోలో భారతదేశం యొక్క పెవిలియన్ని మొదలుపెట్టింది ఎవరు లేదా ప్రారంభించింది ఎవరు అంటే అక్కడ ఉన్నది పీయూష్ గోయల్ గారు, వర్చువల్గా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక దుబాయ్ ఎక్స్పో యొక్క థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ద ఫ్యూచర్. అంటే మన ఆలోచనలు కలిస్తే భవిష్యత్తుని మనమే రూపొందించుకోవచ్చు అనేది దుబాయ్ ఎక్స్పో యొక్క థీమ్. మరి ఇందులో భారతదేశం యొక్క పెవిలియన్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్. మేము అందరికీ ఒక ఓపెన్ విండో, అంటే మేము అవకాశాలు అందరికీ ఇస్తాము, అందరికీ అవకాశాలు ఇస్తాం, ఓపెన్నెస్ అండ్ ఆపర్చునిటీ. కానీ అది ఎంత పైకి మీరు వెళ్తారు, అందులో మీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. అంటే మేమైతే మా దేశంలో పారదర్శకత మరియు అవకాశాలు ఉన్నాయి, ఇక ఎదగడం మీ హక్కు, మీరు ఎంత ఎదుగుతారో అది మీ కష్టం అని చెప్పడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ కామధేను దీపావళి. ఇది మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్గా మనం చెప్పుకోవచ్చు. కామధేను దీపావళి అనేది ఏంటి అంటే మనకి మొత్తం అంతా కూడా ఆవు పేడ లేదా ఆవు పిడకలు, వీటితోనే మనకి ప్రమిదలు, అదేవిధంగా బొమ్మలు, ఇతరత్ర ఏవైతే మనం దీపావళి రోజు వాడే వస్తువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా కేవలం పేడతో చేసిన వస్తువులు, దానివల్ల క్రిమికీటకాలు కూడా తగ్గుతూ ఉంటాయి, అలాగే మనకి పర్యావరణ హితంగా కూడా ఉంటుంది, త్వరగా డీకంపోజ్ కూడా అయిపోతాయి అనేటటువంటి ఉద్దేశంలో. ఎందుకంటే ఈ వాడి పడేసినవన్నీ మనం నీటి వనరుల్లో ఎక్కడ వేసేసినా సరే ఆ నీరు వెళ్ళే చోటు ఇంకా మరింత స్వచ్ఛంగా తయారవుతుంది తప్పితే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఆ కెమికల్స్, ఆ రసాయనాల వల్ల జరిగే దారుణాలలో కేవలం 10% కూడా భవిష్యత్తులో జరగవు. ఒకవేళ ఇదే రకంగా 100 కోట్ల ప్రమిదలు మరియు లక్ష్మీదేవి వినాయకుడి యొక్క ప్రతిమలు, ఇలా ఏవైతే దీపావళికి మనకి కావాల్సినటువంటి సామగ్రి మొత్తం ఉందో ఆ సామగ్రి అంతా పేడతో తయారు చేసిన వస్తువుల్లోనే పెట్టి మనకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి తయారు చేయడమే ఆవు పేడతో తయారు చేస్తారు, స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేస్తారు. కాబట్టి దీనికి కామధేను దీపావళి అని నామకరణం చేయడం జరిగింది. కామధేను దీపావళి. ఈ కామధేను దీపావళికి సంబంధించినటువంటి ఒక సెమినార్ గత 2 రోజుల పాటు జరిగింది. ఆ సెమినార్కి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అంటే కేంద్ర ప్రభుత్వ మత్స్య మరియు యానిమల్ హస్బెండరీ, అంటే పాడి పశువుల శాఖ, మత్స్యశాఖ మరియు యానిమల్ హస్బెండరీ, పశు సంరక్షణ శాఖ లేదా పాడి పశువులు పశు సంరక్షణ అని కూడా అంటాం. సో ఆ పశు సంవర్ధక శాఖ మరియు ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ మరియు మత్స్యశాఖ యొక్క కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ పురుషోత్తం రూపాలా గారు, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ రెండున్నాయి గుర్తుపెట్టుకోండి, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. ఇందుకు మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాలా గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 100 కోట్ల ప్రమిదలు, బొమ్మలు మరియు ఇతర దీపావళికి సంబంధించినటువంటి వస్తువులు కేవలం ఆవు పేడతోనే తయారు చేస్తామని వీళ్ళొక గొప్ప ప్రయత్నమే చేస్తున్నారు. ఇక నెక్స్ట్
ఎస్బీఐ మరియు భారత నేవీ నావ్ ఈ క్యాష్ కార్డ్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు భారత నావికాదళం మరియు భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో అతి ముఖ్యమైనది, అతి పెద్దది అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐస్ నావ్ ఈ క్యాష్ కార్డ్ అనేటటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో డ్యూయల్ చిప్ టెక్నాలజీ ఉంటుంది. ఎక్కడైతే సముద్రంలో అసలు కనెక్టివిటీ అంటే సిగ్నల్స్ అనేవి ఉండవో అక్కడ కూడా ఏదైనా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ కార్డు పనికొస్తుంది. అంటే ఈ కార్డులో ఉదాహరణకి మీకు 10,000 ఉన్నాయి. మీరు ఎక్కడైనా సముద్రంలో ఉండే ఒక నౌకలో అయినా మీరు వీటిని ఉపయోగించవచ్చు. సముద్రయానంలో ఇతరత్ర అవసరాల కోసం అక్కడ ఎక్కడైనా మీరు వేరే దేశంలో లంగరు వేస్తే ఆ పోర్ట్లో ఎక్కడైనా ఏవైనా కొనాలి అనుకున్నా మీరు అక్కడ ఇది చేయొచ్చు. అదేవిధంగా అనేక రకాల ఉపయోగాలు ముఖ్యంగా ఎవరికి అంటే నావికులు, అదేవిధంగా ప్రయాణికులు, వీరికి ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్బీఐ నావ్ ఈ క్యాష్ అనేటటువంటిది వీసా సంస్థ యొక్క కార్డులు కానీ రూపే సంస్థ యొక్క కార్డులు కానీ వీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో డ్యూయల్ చిప్ టెక్నాలజీ దీనివల్ల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 రకాల ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి అని పేర్కొనడం జరిగింది. ఇందులో ముఖ్యమైనవి మనకి ఏంటి అంటే ఎస్బీఐ, ఇండియన్ నేవీ, నావ్ ఈ క్యాష్. ఎస్బీఐ అనగానే ఇక్కడ మనకి వెంటనే గుర్తు రావాల్సిన మరో అంశం ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చింది పీఓ ఉద్యోగాల కోసం. కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఎస్బీఐ పీఓ అప్లై చేసి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్బీఐ పీఓకి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఇతర సందేహాలు ఏమైనా ఉంటే ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాయిన్ డీసీఎక్స్ అనేటటువంటి ఒక క్రిప్టోకరెన్సీ యూనికార్న్. భారతదేశ క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద సంస్థ అయినటువంటి కాయిన్ డీసీఎక్స్ వీరు ఫేస్బుక్ మరియు ఇతర ఇన్వెస్టర్ల నుంచి 6.70 బిలియన్ రూపాయలు, అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు, 6.70 ఇంటూ 100 కోట్లు అంటే వీళ్ళ సంస్థలో 670 కోట్ల ఆస్తులు ఉండడంతో సాధారణంగా మనం ఏ కరెన్సీలో అయినా 1 బిలియన్ అనేది ఉంటే అంటే 100 కోట్లు వాళ్ళ వద్ద ఉంటే వాళ్ళని యూనికార్న్స్ అంటాం. అదే ఇప్పుడు 670 కోట్లు ఉంటే ఆ క్రిప్టో కరెన్సీ యూనికార్న్. భారతదేశంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ యూనికార్న్. ఇది ఖచ్చితంగా రాబోయే బ్యాంక్ ఎగ్జామ్స్లో మరియు గ్రూప్ డిలో రాబోతున్నటువంటి ప్రశ్న. భారతదేశంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ యూనికార్న్గా అవతరించినటువంటి సంస్థ పేరేంటి అంటే మనకి ఇక్కడ కాయిన్ డీసీఎక్స్. ఆ సంస్థ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్లో బిగ్ బి అని పిలుస్తాం ఈయన్ని, బిగ్ బిగా పిలువబడే అమితాబ్ బచ్చన్, బాలీవుడ్లో బిగ్ బిగా పిలువబడే అమితాబ్ బచ్చన్ మనకి ఇక్కడ ఏంటి అంటే దీనికి ప్రచారకర్తగా నియమితులవ్వడం జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాయిన్ డీసీఎక్స్ అనే సంస్థ ప్రస్తుతం భారతదేశంలోనే క్రిప్టో కరెన్సీ యూనికార్న్గా, ఏకైక క్రిప్టో కరెన్సీ యూనికార్న్గా పిలువబడుతున్న సంస్థ. వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్, ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ప్రభుత్వం మరొక వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు వేస్ట్ టు వెల్త్. చెత్త నుండి మనకి ఎంతో ఎక్కువైనటువంటి సంపద, చెత్త నుండి సంపద ఏ విధంగా అనేటటువంటిదే ఈ మొత్తం కాన్సెప్ట్ అయితే. సో ఇక్కడ మనకి ప్రభుత్వం వేస్ట్ టు వెల్త్ అనేటటువంటి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మన దేశంలోనే చెత్తకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొనడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్లో మనకి ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్హాన్స్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం గతంలోనే మాట్లాడుకున్నాం. యుఎన్డిపి, అంతర్జాతీయ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కొరకు ఏ విధంగా ఎకానమీ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్, అంటే
ఆర్థిక రంగం పరంగా మరియు సామాజికంగా అందరూ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వారు దానికి సంబంధించినటువంటివన్నీ చేయడం కొరకు ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ వేస్ట్ టు వెల్త్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. సో ఈ వేస్ట్ టు వెల్త్ అనేటటువంటి పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం భారతదేశం యొక్క చెత్తకు సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం తీసుకొచ్చిన పోర్టల్ ఏది అంటే వేస్ట్ టు వెల్త్ పోర్టల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇంతటితో అయిపోయాయి. ఇక ఇవాల్టి వొకాబులరీ విషయంలోకి వస్తే ఇవాల్టి మొదటి పదం డెలిబరేషన్. డెలిబరేషన్ అంటే ఈ డెలిబరేషన్ లాస్ట్లో టిఐఓఎన్ అని ఉందిగా, నౌన్ అండి. దీని యొక్క వెర్బ్ ఫామ్ డెలిబరేట్ అంటే కావాలనే అనేది వెర్బ్ ఫామ్. అలా కాకుండా డెలిబరేషన్ అంటే లాంగ్ అండ్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆర్ డిస్కషన్ అంటే చాలాసేపటి వరకు మనం చాలా జాగ్రత్తగా చేసినటువంటి ఒక డిస్కషన్ లేదా ఎంతోసేపు మనం ఎన్నో విధాలుగా చేసినటువంటి ఒక చర్చ లేదా పరిశీలన అని చెప్పుకోవచ్చు. మరి అంత లాంగ్ అండ్ కేర్ఫుల్కి ఆపోజిట్ ఏమవుతుంది? కాషన్ అంటే హెచ్చరిక, కన్సిడరేషన్ సాధారణంగా చూసేది, థింకింగ్ ఆలోచన, ఇవన్నీ కూడా దీని సిమిలారిటీస్ అవుతాయి. కన్సిడరేషన్ అంటే పరిశీలన, థింకింగ్ అంటే ఆలోచన, కాషన్ అంటే ఒక జాగ్రత్తతో కూడిన హెచ్చరిక నుంచి వచ్చినటువంటి ఆలోచన. మరి దీని యాంటనిమ్స్ హేస్ట్ అంటే త్వరితగతిన, పెద్ద పట్టించుకోకుండా, కేర్లెస్నెస్ అస్సలు పట్టించుకోకపోవడం, నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం. ఇవి దీనికి యాంటనిమ్స్గా ఉన్నాయి. ఆఫ్టర్ హౌస్ ఆఫ్ డెలిబరేషన్ అంటే గంటల కొద్దీ చర్చల తర్వాత ద కౌన్సిల్ కేమ్ టు ఏ డెసిషన్. ఏదైతే చర్చా వేదిక ఉందో, కౌన్సిల్ ఉందో, ఆ కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చింది. గంటల తరబడి చర్చల తర్వాత ఆ కౌన్సిల్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇక రెండవ పదం లింగరింగ్. ఇది ఒక వర్బ్ అంటే లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం పాటు ఉన్నటువంటిది అని అర్థం. లింగరింగ్ అంటే చాలా కాలం పాటు ఉండేటటువంటిది అనే అర్థం వస్తుంది. మరి ఈ లింగరింగ్ అనేది ఒక వర్బ్. చాలా కాలం పాటు వస్తుంది అంటే ప్రొలాంగ్డ్, నాగింగ్ అంటే సాగదీస్తుంది, పర్సిస్టింగ్ అంటే ఎక్కువ కాలం మన్నుతుంది అనేటటువంటి అర్థాలు. ఇక దీని యొక్క యాంటనిమ్స్ షార్ట్ లివ్డ్ అంటే చాలా చిన్నది, రష్ అంటే త్వరపడు, ఫినిష్ వేగంగా పూర్తి చేయి. ఎనీ లింగరింగ్ హోప్స్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్ సూన్ డిసపియర్డ్ అంటే అప్పటిదాకా ఎంతో కొంత ఆశ, ఎక్కడో మనసులో చిన్న ఆశ, ఖచ్చితంగా మనమే గెలుస్తాము, మన భారతదేశమే వరల్డ్ కప్ గెలుస్తుంది అని సెమీఫైనల్లో లాస్ట్ టైం ఓడిపోయింది కదా, ఆ పరిస్థితుల్లో నాకు ఎక్కడో చిన్న ఆశ ఉంది కానీ చివరికి వచ్చేసరికి ఆ ఆశ చచ్చిపోయింది. ఎనీ లింగరింగ్ హోప్స్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్ సూన్ డిసపియర్డ్. ఉన్నటువంటి చిన్న ఊగిసలాడుతున్నటువంటి ఆ చిన్న హోప్ కూడా ఇప్పుడు పూర్తిగా లేకుండా పోయింది అనేటటువంటి అర్థం. ఇక స్నఫ్డ్ అంటే ఎక్స్టింగ్విష్ ఏ క్యాండిల్ ఆర్ ఫ్లేమ్. మనం బర్త్డే క్యాండిల్స్ ఊదుతాం కదా, దాన్నే స్నఫ్డ్ అంటారు. దీనికే మనకి సినోనిమ్స్ డౌస్, స్మాదర్, షోక్. డౌస్, మోదర్, షోక్. మరి దీని ఆపోజిట్స్ లైట్ వెలిగించు, ఇగ్నైట్ అంటే రగుల్చు అని అర్థం. ఇగ్నైటెడ్ ద స్పిరిట్ అంటే వారి మనసులో ఒక కాంక్షని రగిల్చారు అని అర్థం. ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ ద ఫ్లేమ్ వాజ్ స్నఫ్డ్ అవుట్ అంటే దాదాపుగా మంట వచ్చిన వెంటనే దాన్ని ఆర్పివేయడం జరిగింది. ఎక్కడో ఒక చోట మంట వచ్చింది, వెంటనే రియాక్ట్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని త్వరితగతిన ఆపివేశారు. ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ ద ఫ్లేమ్ వాజ్ స్నఫ్డ్ అవుట్ అనేటటువంటి అర్థం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇగ్నోమినియస్. ఇది ఒక యాడ్జెక్టివ్ అంటే కాజింగ్ పబ్లిక్ షేమ్. బహిరంగంగా ఎవరినైనా అవమానపరిస్తే బహిరంగ అవమానాన్ని ఏమంటాము అంటే కాజింగ్ పబ్లిక్ షేమ్ అంటాం. ఇదే హ్యూమిలియేటింగ్, డిస్గ్రేస్ఫుల్, షేమ్ఫుల్. ఇది అవమానకరమైనది, ఇది మనల్ని ఖచ్చితంగా అవమానించి మన కుటుంబానికే ఒక అవమానంలా నిలుస్తుంది. షేమ్ఫుల్ సిగ్గుతో తలదించుకునేలా చేసేటటువంటిది.
ఇక దీన్ని ఆపోజిట్ గ్లోరియస్ గొప్పది, ఎథికల్ నిజాయితీ లేదా విలువలతో కూడినది, హానెస్ట్ నిజాయితీ. కాబట్టి ఏదైతే చెడు అనేటటువంటిది ఇగ్నోమినస్లో ఉందో దాని ఆపోజిట్ మంచి. ఇట్ ఈస్ అన్ ఇగ్నోమినియస్ థింగ్ టు అటాక్ అదర్స్ ఇన్ ద బ్యాక్. వెన్నుపోట పొడవడం అనేది అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైన సిగ్గులేనటువంటి పని అని చెప్తున్నారు. ఇది వెనక నుంచి ఎవరినైనా దాడి చేయడం లేదా వెన్నుపోటు పొడవడం. ఇక నెక్స్ట్ పారానోయియా. పారానోయియా ఇదొక నౌన్ అండి. మరి ఈ పారానోయియా అంటే అర్థం ఏమిటి? పారానోయియా అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అనేటటువంటిది మనం ఒక్కసారి గనక చూసినట్లయితే, ఈ పారానోయియా అనేటటువంటి పదానికి మరి అర్థం అన్జస్టిఫైడ్ సస్పిషన్ అండ్ మిస్ట్రస్ట్ ఆఫ్ అదర్ పీపుల్. అనవసరమైనటువంటి ఒక అనుమానంనే మనం ఏమంటామంటే పారానోయియా. అన్జస్టిఫైడ్ సస్పిషన్ అండ్ మిస్ట్రస్ట్ ఆఫ్ అదర్ పీపుల్. ఇదే డెల్యూషన్ అంటే తెలియని అనుమానం, అబ్సెషన్ అతి ఆలోచన. మెగాలోమానియా అంటే మనసులో ఉండేటటువంటి ఒక అనుమానం అని అర్థం. మరి దీని ఆపోజిట్ బిలీఫ్ నమ్మకం, ఎష్యూరెన్స్ హామీ, సర్టెనిటీ ఖచ్చితత్వం. అంటే అక్కడ మనకి అన్ని అనుమానాలు ఉంటే ఇక్కడని ఖచ్చితంగా తెలుసు. ఐ హ్యాడ్ టు అడ్మిట్ దట్ మై ఫియర్స్ వర్ జస్ట్ ఏ పారానోయియా అంటే అనవసరంగా నేను అంత భయపడ్డాను, నేను సెలెక్ట్ అవుతానో లేదో అని వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, వచ్చాను, రిజల్ట్ చూసుకుంటే నా పేరుంది. అనవసరంగా నేను అంత భయపడ్డాను, కానీ అక్కడ ఏమీ లేదు, చాలా సులభంగా పని అయిపోయింది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ డ్రగ్స్ కాదు, డ్రగ్స్ ఇదొక నౌన్ అండి. అంటే ఏదైనా ఒక కంటైనర్ అంటే ఒక మగ్గో, జగ్గో, ఒక గిన్నె, ఒక బౌల్ ఏదైనా, అందులో ఏదైనా మనం ఒక లిక్విడ్ని పెడితే ఆ ద్రవాన్ని అందులోంచి తీసేసినప్పుడు అక్కడక్కడ అంటుకొని ఉండే ఆ చిన్న చిన్న మిగిలిన వాటిని ఏమంటాము అంటే డ్రగ్స్ అంటాం. అంటే చివర మిగిలిపోయే బొట్లుని డ్రగ్స్ అంటాం. దీనికే రెసిడ్యూ మిగిలిపోయినది, డిపాజిట్ కింద ఉండిపోయినది, సెడిమెంట్ కిందకి దిగి అక్కడే ఉండినటువంటిది అనేటటువంటి అర్థాలు. మరి దీని ఆపోజిట్ హోల్ మొత్తంగా, టోటాలిటీ మొత్తం అంతా అనేటటువంటి అర్థం. ఐ ఫినిష్డ్ ద డ్రగ్స్ ఆఫ్ మై టీ. నేను నా టీలో చివరి బొట్టుని కూడా ఖాళీ చేసేసాను, మొత్తం అంతా నేనే తాగేశాను అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మిస్టిక్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఏ పర్సన్ హూ ట్రైస్ టు డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ గాడ్ ఆర్ అదర్ ఫోర్సెస్ బై కంట్రోలింగ్ ద యూనివర్స్. ఈ ప్రస్తుతం ఉన్న విశ్వాన్ని కంట్రోల్ చేస్తూ డైరెక్ట్గా దేవుడితో మాట్లాడగలిగే వాడిని మిస్టిక్ అంటాం. ఇదొక యాడ్జెక్టివ్. మిస్టిక్ అంటే ఎవరికైతే దైవాంశ సంభూతం అంటాం కదా, తెలుగులో దైవాంశ సంభూతులు అంటారు. వారినే మిస్టిక్స్ అంటాం. ఇక దీని సినోనిమ్స్ సూపర్ న్యాచురల్, ఇమేజినరీ, ఒక్కల్ట్. సూపర్ న్యాచురల్, ఇమేజినరీ, ఒక్కల్ట్. ఇక యాంటనిమ్స్ సాధారణమైన, తెలిసిన, ఖచ్చితమైన. ద ఓల్డ్ లేడీ ఈజ్ ఏ మిస్టిక్. ఆ ముసలావిడకి ఖచ్చితంగా ఎన్నో రకమైనటువంటి బలాలు ఉన్నాయి, ఆమె దైవాంశ సంభూతురాలు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పదం బెడ్ ర్యాగిల్డ్ అంటే ఇదొక యాడ్జెక్టివ్ అండి. లాస్ట్లో ఈడీ ఉంది కదా అని వర్బ్ అనుకుంటారు, ఇది వర్బ్ కాదు, ఇదొక యాడ్జెక్టివ్. డిష్వెల్డ్ అంటే పూర్తిగా చెల్లా చెదురైపోయి ఉన్నటువంటిది. మెస్సీ, అన్టైడీ, అన్కెంప్ట్ అనేటటువంటి దీని సినోనిమ్స్ చెల్లా చెదురు అయిపోయిన. దీన్నే బెడ్ ర్యాగిల్డ్ అంటారు. దానికి ఆపోజిట్ ఏమవుతుంది మరి? క్లీన్ మరియు నీట్. షీ వాజ్ ఆల్ కోల్డ్ అండ్ బెడ్ ర్యాగిల్డ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఇన్ టు ద రివర్. ఆమె నదిలో పడిపోయిన తర్వాత తమ శరీరం అంతా చల్లగా అయిపోయి పూర్తిగా చెల్లా చెదురుగా శరీరంలోని భాగాలు పడి ఉండి
తల ఎక్కడుందో, కాళ్ళు ఎక్కడున్నాయో, చేతులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు. అదే బెడ్రాగిల్డ్ అంటే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అని అర్థం. ఇక నెక్స్ట్ ఆర్కాయిక్ అంటే సత్యకాలం, పాతకాలం అంటారు కదా, అదే ఆర్కాయిక్ అంటే పాతకాలంకి సంబంధించి అప్పటి మనుషులు అప్పట్లాగే ఉండి ప్రస్తుత ఆధునిక పోకడలకు లేదా ఆధునికతకు ఇంకా అలవాటు పడకుండా వెనక పాతకాలంలోనే ఉంటే దాన్ని ఆర్కేయిక్ అంటారు. ఇదొక యాడ్జెక్టివ్. అంటే అర్థం ఓల్డ్ ఫ్యాషన్డ్ అని. ఓల్డ్ ఫ్యాషన్డ్ అని అంటే యాంటీక్, ఎప్పుడో అత్యంత రేర్ లేదా అరుదైనటువంటిది. ప్రిమిటివ్ పురాతనమైనటువంటిది. డిఫంక్ట్ అంటే ప్రస్తుతానికి బాగా పాతబడినటువంటిది. ఇది ఆర్కేయిక్ యొక్క సినోనిమ్. ఇక యాంటోనిమ్స్ చూస్తే నవీన, నూతన అనేటటువంటి పదాలు. మోడర్న్, న్యూ. ద సిస్టమ్ ఈజ్ ఆర్కాయిక్ అండ్ అన్ఫేర్ అండ్ నీడ్స్ చేంజింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతి పురాతనమైనది మరియు సరైనది కాదు, ఇది ఖచ్చితంగా మారాలి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే బంజిల్డ్. బంజిల్డ్ ఇదొక వర్బ్ అండి. బంజిల్డ్ అంటే అర్థం క్యారీడ్ అవుట్ క్లమ్జీలీ, అంటే ఒక రకంగా ఇది గజిబిజి గందరగోళంగా మొత్తం చేశారు. మెసప్, మిస్ హ్యాండిల్. మెస్సప్ అంటే ఉన్నదాన్ని ఇంకా చెడగొట్టారు. మిస్ హ్యాండిల్ అంటే ఉన్నదాన్ని ఇంకా గందరగోళంగా తయారు చేశారు. బాచ్ అంటే పూర్తిగా విచిత్రంగా ఎవరికి అర్థం కాకుండా మార్చవేయబడిన. ఇక మరి దీనికి యాంటోనిమ్స్ అంటే సరిగ్గా మేనేజ్ చేశారు, బాగా చేశారు, మీరు చేయడంలో ఎలా చేయాలో అలాగే చేసి ఉత్తమంగా దీన్ని తయారు చేశారు అని చెప్తున్నారు. ఇక దీని యొక్క యూసేజ్, షీ ఈజ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ఏ బంగిల్డ్ హిప్ ఆపరేషన్ అంటే సరిగ్గా చేయకుండా గందరగోళంగా చేసినటువంటి నడుము యొక్క ఆపరేషన్ నుంచి ఆమె ఇప్పుడే కోలుకుంటోంది అని చెప్తున్నారు. సో ఇవాళకి ఇదండి మన వొకాబులరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మీరు మేము పెట్టే ప్రతి అప్డేట్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్ క్లాసుల కోసం మన విఎంఆర్ లాజిక్స్ యాప్ని ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసులు కూడా లభిస్తాయి. ఇవాళకి ఇంతటితో ముగిస్తాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.